హాయ్ అండి అందరికి. మాది ఈరోజు డిన్నరు ఇడ్లీ పెట్టాను ఇంట్లోనే. రుబ్బుంటే కొంచెం ఇడ్లీ పెట్టాను. యాక్చువల్‌గా ఎప్పుడు ఇడ్లీ, దోస కామనే మా ఇంట్లో. చపాతీ అది చేస్తాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఎప్పుడు కూడా కర్రీస్ ఉండిపోతే తినేస్తాం చూడండి. బట్ సాటర్‌డే స్పెషల్ ఏంటంటే కంపల్సరీ చట్నీ చేస్తా అనమాట. ఏదో చట్నీ చేస్తాను. ఈరోజు పల్లీ చట్నీ చేశాను. పల్లీ చట్నీ మోస్ట్ ఫేవరెట్ అనమాట మా ఇంట్లో అందరికి. సో, అందరికి ఇష్టం కదా అని చేశాను. ఆ చట్నీ అయితే అస్సలు సరిపోదు. మధ్యాహ్నం నాకు కొంచెం కర్రీ ఉంది. పప్పు ఉండిపోయింది. దాన్ని నేనేసుకొని తినేస్తాను. వీళ్ళీళ్ళు తింటారు. అండ్ దిబ్బ రొట్టె ఒకటి కాల్చాను. అదిగో అదే అది ఒకవేళ ఇడ్లీ సరిపోతే షేర్ చేసుకుందాం. ఒకవేళ సరిపోతే ఇంకా అది అలా సరిపోతది. అండ్ మీకు స్పెషల్స్ ఏంటి? అండ్ ఈ టిఫిన్ అంటే నాకు బాగా గుర్తొచ్చిందేంటంటే, మా పెళ్ళైన కొత్తలోని మా అత్తయ్య వాళ్ళకి మార్నింగ్ టిఫిన్స్ ఉండవండి. వాళ్ళేంటంటే నైటు చద్దన్నం తింటారు. నైటు అన్నం ఉండిపోతే అందులో గంజేసి మార్నింగ్ చల్లదన్నం తింటారనమాట. అలాగే మా హస్బెండ్‌కి, వాళ్ళ తమ్ముళ్ళకి, మళ్ళీ మా అత్తయ్య, మామయ్య కూడా అలాగే అలవాటు చేసుకున్నారు. నాకు ఇంట్లో ఏంటి అలవాటంటే అమ్మాళ్ళింట్లో కంపల్సరీ మార్నింగ్ నేను టిఫిన్ తింటాననమాట. ఫుడ్ ఇంక వేరేది అంటే పెరుగన్నం గానీ ఏమి తినం. మార్నింగ్ కంపల్సరీ 2 ఇడ్లీ అయినా ఉండాలి. టిఫినే ఉండాలి. లేకపోతే మేమసల ఫుడ్డే తినమనమాట. ఇంక ఆకలితో ఉండిపోతాం తప్ప తినము. నాకు ఇప్పుడు మనం 18 ఇయర్స్, 21 ఇయర్స్ అమ్మోళ్ళ దగ్గర పెరుగుంటాం కదా! ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మా హస్బెండ్ వాళ్ళ ఇంటికొచ్చేసరికి మొత్తం చేంజ్ అయిపోయింది. వీళ్ళేమో చల్లదనం తినేవారు. నాకేమో ఇడ్లీ అడగాలనిపిచ్చేది. ఇంకా మా హస్బెండ్‌ని ఇంకా అడిగేదాన్ని, "ఏండి ఒక 20 రూపీస్ ఇడ్లీ తెండి ప్లీజ్ అండి" అంటే పాపం వెళ్లి తెచ్చివ్వరు. మార్నింగ్ వాళ్ళ అమ్మాలు బయటికెళ్ళిపోయేటప్పుడు నాకు 9:30 కల్లా తెచ్చి కిటికీలో నుంచి ఇచ్చేసి ఆయన ఎళ్ళిపోయేవారనమాట. అలా నేను ఇడ్లీ తినేసాక ఒక రోజు ఏమైందంటే మా హస్బెండ్‌ని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఇడ్లీకెళ్ళినప్పుడే. అప్పటి నుంచి నాకు తేవడం మానేశారు. నేను అప్పుడు పెరుగన్నం అలవాటు చేసుకున్నాను.